పిల్లలకి పుట్టినరోజులంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ముందు ఒక నెల ముందు నుంచే ప్రిపేర్‌లో ఉంటారు వాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 మేమైతే మర్చిపోలేమండి. ఎందుకో తెలుసా? ఆ రోజే మా మామయ్య అయితే చనిపోయారండి. ఆయన 3 నెలల నుంచి అయితే కొంచెం హెల్త్ బాగాలేక మంచంలోనే ఉన్నారు. ఎందుకో తెలీదు, కొంచెం సీరియస్‌గా ఉంది. అందరూ వచ్చేయండి అని అయితే మా అత్త ఫోన్ చేస్తే, సరే నేనైతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలా వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాను. మా ఆడబిడ్డ బెంగుళూరులో ఉంటుంది. ఆమె కూడా అందరం అయితే ఒక దగ్గరే ఉన్నామండి ఆ రోజు. సరే ఆ రోజే ఇంకా 12 గంటలకైతే మా పాపకి విషెస్ చేశాము. మా పాప మా మామయ్య దగ్గరికి వెళ్ళేసి, తాత నాకు విషెస్ చెప్పవని అయితే దగ్గరికి వెళ్తే ఆయన తన వంక చూసి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ తను మాట్లాడిన కొంచెంసేపుకే 12:30కంతా మా మామయ్య అయితే చనిపోయారండి. ఇంకా ఇది అయితే ఈ పుట్టినరోజుని మేము జీవితంలో మర్చిపోలేము. వాళ్ళ మనవరాలంటే వాళ్ళ తాతకి ఎంత ఇష్టమో, వాళ్ళ మనవడిని చూసి భలే ఏడ్చాడండి. తను మాట్లాడలేకపోయింది. వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ళని పిలిచి ఈ విధంగా చేతులు పట్టుకొని చూస్తూ ఉన్నాడు.